హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఈ ఫైటింగ్స్ అన్నీ పక్కన పెట్టేసి మనం అందరం ఎదురు చూసేది ఫ్యామిలీ వీక్లో. సో స్టేజ్ మీద కూడా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు వస్తారా, సో ఎవరు టాప్ 5లో పెడుతూ ఉంటారా అనేది అందరూ ఎదురు చూస్తూ ఉన్న విషయమే. ఇక ఈరోజు కూడా ఇక ఫ్యామిలీ వీక్ అయితే అయిపోయింది. ఇక స్టేజ్ మీదకి ఎవరి కోసం వచ్చారు అన్నది ఆల్రెడీ వీడియోస్లో చెప్పేశాం. బట్ ఈరోజు ఎవరు వస్తున్నారంటే ఫస్ట్ భరణి గారి కోసం నాగబాబు గారు వాళ్ళ అమ్మగారు. ఈయన కోరిక వాళ్ళ అమ్మగారిని హౌస్‌లోకి తీసుకురావాలి అని అనుకోవడమని చాలా సార్లు చెప్పారు భరణి గారు. కానీ వాళ్ళ అమ్మగారైతే రాలేకపోయారు హౌస్ లోపలికి. కానీ స్టేజ్ మీదకి నాగబాబు గారితో రావడం అనేది నిజంగా ఆయనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు భరణి గారు. ఇక దండం పెట్టేసి మరి నాగబాబు గారిని, సార్ మీరు రావడం అలాగే అమ్మగారు స్టేజ్ మీదకి రావడం నాకు నిజంగా అసలుకి ఇంతకంటే ప్రౌడ్ మూమెంట్ ఇంకేమీ లేదు. సో నేను గెలిచినా గెలవకపోయినా ఈ యొక్క విషయంలో మాత్రం నేను మనస్ఫూర్తిగా గెలిచాననే అనుకుంటున్నానని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇక నాగార్జున గారైతే ఒక మాట అన్నారు, అందరూ దాన్ని విన్నారో లేదో కానీ, సో నాగబాబు గారు నాగార్జున గారి కంటే చిన్నవాడు, ఈయన నాకంటే చిన్నవాడైతే నీకు గురువు గారు ఎలా అయ్యారయ్యా భరణి అని చెప్పి అంటూ ఉంటాడు కదా. అంటే నాగబాబు గారితో ఈ భరణి గారు చాలా చిన్నప్పటి నుంచి అన్నిట్లో అంటే ఒక మంచి ఫ్రెండ్ లాగా ఉండేవాడంట. సో ఫైటింగ్స్లో కానివ్వండి, అలాగే ఆ కెరియర్‌లో తన సీరియల్స్‌లో కానీ, సినిమాల్లో కానీ తనతో పాటు ఉండేవాడంట. అందుకని అప్పటినుంచి భరణి గారు, అలాగే నాగబాబు గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు. సో కాబట్టి నాగబాబు గారు ఒక మాట అంటారు భరణి గారి గురించి, అతను చాలా ఫైర్‌గా చాలా అసలకి ఆయన వాయిస్‌తో ఏది చెప్పినా చాలా గ్రాండ్‌గా ఉండేది. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత ఏంటో అసలుకి మరీ వాళ్ళ చేతిలో ఎట్లాగా ఏదో మాట చెప్పాడండి. ఏదో చిక్కిపోయినట్టుగా అయిపోయాడు అసలు పరిస్థితి. ఏమీ మాట్లాడలేకుండా అదస్సలు నాకు నచ్చట్లేదు. సో తను బాగా గట్టిగా మాట్లాడితేనే బావుంటుంది కదా అన్నట్టుగా అంటాడు. ఇక నిజమే అని చెప్పేసి మన నాగార్జున గారు కూడా అంటారు. నిజమేనండి, భరణి గారిని ఎప్పుడు చూసినా కానీ మనం రౌడీ గెటప్‌లోనే చూసాం కదా. ఆయన వాయిస్ ఆ బేస్ చాలా గట్టిగా ఉంటుంది. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత పాపం నిజంగానే నలిగిపోతున్నట్టే అనిపిస్తుంది ఆయన యొక్క ఎపిసోడ్ మొత్తం కూడా. అలాగే ఇంకా అక్కడ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్‌లో ఈ యొక్క హౌస్‌లో ఉన్న వాళ్ళని పోల్చమని చెప్పగానే ఇక హాసినిని చూడగానే మన రీతు అని చెప్పి చెప్పేసాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. అది కూడా ఎలాంటి నవ్వు అనగానే గట్టిగా నవ్వగానే ఇక ఎస్వి రంగారావు కదా నవ్వుతారు కదా, అలా నవ్వుతుంది అనగానే హా హా అని చాలా గట్టిగా నవ్వుతూ ఉంటుంది. ఇలా జరిగిపోతుంది. తర్వాత కళ్యాణ్ ఫ్యామిలీ అయితే వస్తుంది. వాళ్ళ నాన్నగారు అలాగే వాళ్ళ బ్రదర్. నిజంగా వాళ్ళ నాన్నగారిని చూసినప్పుడు నిజంగానే చాలా మందికి బాధ అనిపిస్తది. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళు నిజంగా ఆ స్టేజ్ దగ్గరికి రావాలి అంటే అంత ఆషామాషి అయితే కాదు కదండి. సో ఇక తన కొడుకు వల్ల వాళ్ళు ఆ స్టేజ్ మీదకి వచ్చారు అనంటే నిజంగా ఆయన ఎంత సంతోషపడి ఉంటాడో కదా. ఇంకంతకంటే పేరెంట్స్‌కి ఇంకేముంది అన్నట్టుగా ఉంటుంది ఆ క్షణం. అది కూడా కాక నాగార్జున గారి ముందు నిలబడ్డం అంటే అది ఇంకా సూపర్‌గా అనిపిస్తుంది కదా. నార్మల్ పీపుల్ ఎవరు కూడా వాళ్ళని దగ్గర నుంచి చూసేదానికి కూడా అవకాశం అయితే ఉండదు. ఇక నిజంగానే వీళ్ళ పిల్లల వల్ల వీళ్ళు వాళ్ళ పక్కన నిలబడ్డం, ఆ స్టేజ్ మీద ఆ నాగార్జున గారితో మాట్లాడడం, ఇవే కదండీ అసలకి ఫుల్ హ్యాపీగా ఉండే మూమెంట్స్ అంటే ఇదే అని చెప్పుకోవచ్చు. ఇక కళ్యాణ్‌ని చూడగానే, సార్ నేను ఎక్కడో పని చేసుకునేవాడిని, చిన్న పని, నా బిడ్డ వల్ల నేను ఇక్కడికొచ్చానంటే నిజంగా చాలా సంతోషంగా ఉందని ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇది మాత్రం సూపర్‌గా అనిపిస్తుంది. నిజంగా కళ్యాణ్ హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.